ఇప్పుడు మనం వైబ్ ఉంది ఈ జిమ్లో. వేణు శివానంద్ సాత్విక్ కాలేజ్ అది. ఓ వాహ్ వాహ్ గులాబ్ జాములు ఇంకా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రైడే సన్నీ డే. ఈరోజు వెదర్ చాలా బాగుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు నేను సన్నీ బఫెలోలో ఉన్నా, న్యూయార్క్లో. సో ఇక్కడ యూనివర్సిటీ జిమ్లో చాలా బాగుంది. నేను లాస్ట్ టైం కూడా విజిట్ చేసిన, కానీ రికార్డ్ చేయలేదు. సో ఈరోజు వర్కౌట్ వచ్చేసి ఆ యూనివర్సిటీ జిమ్కి వెళ్తున్నా. ఇప్పుడే మా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిపించి యూనివర్సిటీ డే పాస్ తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ సీ యూ గైస్ ఇన్ ద జిమ్. సో గైస్, హియర్ వి ఆర్. ఇప్పుడు మనం బఫెలో జిమ్లో ఉన్నాం. సో బఫెలోలో రిక్రియేషన్ సెంటర్ ఇది. వాహ్, ఇది నేను సెకండ్ టైం విజిట్ చేయడం ఈ జిమ్కి. ఫస్ట్ టైం జస్ట్ విజిట్ చేసిన, అప్పుడేం వర్కౌట్ చేయలేదు. వాహ్, క్రేజియస్ట్ జిమ్ ఇది అయితే. అప్పుడు కూడా మస్తు అనిపించింది అసలు. అప్పుడే వర్కౌట్ చేయబుద్ది అయింది. ఒకసారి మొత్తం జిమ్ అంతా టూర్ వేసేద్దాం. వాహ్, నాకు ఈ జిమ్లో నచ్చింది ఏంటంటే, ఈ జిమ్లో ఆల్మోస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి బాడీ ఉంది. మన క్లీవ్లాండ్ జిమ్లో అట్లా ఉండదు. నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్ ఎడిట్ చూస్తుంటాం కదా, అట్లనే ఉంది ఈ జిమ్. ఇట్లా ఒక్కొక్కడు క్రేజీ అంటే క్రేజీ. మన ఇండియన్స్ కూడా చాలా బాగానే ఉన్నారు. అసలు ఎప్పటికెళ్ళో ఉండే నాకు ఈ జిమ్లో వర్కౌట్ చేయాలని. అండ్ పైన వచ్చేసి మొత్తం కార్డియో సెక్షన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి పైన ఇక్కడ 2 స్టెప్పర్లు ఉన్నాయి. ఇదంతా కార్డియో సెక్షన్. క్లీవ్లాండ్ జిమ్ ఏంటంటే చాలా పెద్ద ఉంటుంది. ఇక్కడ ఇదేంటంటే ఇదంతా ఒక హాల్ లెక్క ఇట్లుంది. అన్నీ ఇక్కడే మనకి ఫిట్ అయిపోయినాయి. కానీ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అసలు లేని ఎక్విప్మెంట్ లేదు ఇక్కడ. బట్ ఒక వైబ్ ఉంది ఈ జిమ్లో. మనకి ఎట్లుంటుంది అంటే, మనకన్నా బాడీ ఎక్కువ ఉన్నోడు, మంచి బాడీ మంచి ఫిజిక్ ఉన్నోళ్ళు చూస్తుంటే మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాళ్ళని చూస్తుంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది. వాళ్ళ బాడీ మనకు అచీవ్ చేయాలి, వాళ్ళని బీట్ చేయాలనేది. సో మనం చేస్తున్న జిమ్లో మంచి అట్మాస్ఫియర్ ఉండడం ఇట్లా చాలా ఇంపార్టెంట్. చలో ఇక వార్మప్ స్టార్ట్ చేసి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వర్కౌట్ని స్టార్ట్ చేసేస్తా. అండ్ ఆల్సో మన వేణుగాడు మధుగాడు ఇట్లా వర్కౌట్ చేస్తారు ఈరోజు మనతోటి. చేయవే ఇంకా. లెట్స్ స్టార్ట్. సో యాజ్ యూజువల్ ఎవ్రీ టైం మన బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ విత్ పుల్అప్స్. సో ఫస్ట్ పుల్అప్స్తో స్టార్ట్ చేద్దాం. క్రేజీ ఉంది, భారీ. అన్నిట్లలో ఉన్నట్టే ఉంది, కాకపోతే ఇది కొంచెం యూనిక్గా ఉంది. గైస్, ఎప్పుడైనా వర్కౌట్ చేసేటప్పుడు మెయిన్గా బ్యాక్ వర్కౌట్ పుల్అప్స్ దగ్గరనే స్ట్రెంత్ అంతా వేస్ట్ చేసుకోకండి. జస్ట్ మన బాడీకి వార్మప్ అయ్యేటట్టు ఒక 2 సెట్స్ చేయండి మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ వస్తలేదు. యాక్చువల్గా ఏంటంటే ఏం చేయాలో అర్థమవుతలేదు. చూడడానికి చాలా మంచిగా ఉంది, కానీ ఇవన్నీ పాత ఎక్విప్మెంట్స్, ఇవి అన్నీ ఓల్డ్ స్కూల్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో ఇయర్స్ బ్యాక్ తెచ్చారు అనుకుంటా. సో అంతా మెస్సీ ఉంది జిమ్ ఇది. లైక్ లెగ్ ఎక్విప్మెంట్ అంతా ఒక సైడ్ పెట్టారు, చెస్ట్ బ్యాక్ ఇవన్నీ మిక్స్ చేసేసారు. సో లాట్ పుల్లో కోసం వెతుకుతున్నాను నేను. 3 మెషిన్స్ ఉన్నాయని 3 ఆక్యుపైడ్ ఉన్నాయి. సో కొద్దిసేపు వెయిట్ చేసి లాట్ పుల్ డౌన్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ విత్ లాట్ పుల్ డౌన్. చూడడానికి ఇది ఓల్డ్ స్కూల్ లెక్క ఉంది, పాత ఎక్విప్మెంట్ లెక్క ఉంది. బట్ చూద్దాం, కొత్త రకంగా ఏం పడదు, సేమ్ అంతే పడుతుంది. వెయిట్ అయితే ఒక 70% పెట్టుకున్న స్టాక్. క్రేజీ అంటే క్రేజీ పంపొచ్చింది గాయస్. నేను చేసింది ఒకటే సెట్. పాయింట్ ఏంటంటే, నేను రోజులు డైట్లో ఉన్నా, షుగర్స్ కాప్స్ ఎక్కువ లోడ్ చేయాలి నా బాడీలో. సో లాస్ట్ 2 డేస్ నుంచి వెళ్ళి బాగా లోడ్ చేస్తున్నా. ఈ ఒక్కరోజు వర్కౌట్ చేయగానే క్రేజీ పంప్ వస్తుంది. మిర్రర్లో ఇప్పుడు
సో గైస్ లాట్ పుల్ డౌన్ అయిపోయింది. నెక్స్ట్ సీటెడ్ మషిన్ రోయింగ్. ఇది ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయలే నేను, చూద్దాం ఎట్లా పడుతుందో. వా క్రేజీ ఫీల్ వస్తుంది. వా లాట్స్ చినిగిపోతున్నాయి. సో ఇది రెడ్ డెల్ట్ మెషిన్ అని ఉంది, కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కింద పట్టుకుంటే ఏంటంటే లాట్స్ టార్గెట్ అవుతుంది. సో మనం పైన పట్టుకుంటాం, దీనివల్ల నా ట్రాప్స్ అండ్ నా రెడ్ డెల్ట్స్ ఓవరాల్గా అప్పర్ బ్యాక్ ట్రైన్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. వా క్రేజీ ఫీల్ వస్తుంది. నా ట్రాప్స్ అండ్ రెడ్ డెల్ట్స్లో అయితే క్రేజీ ఫీల్ వస్తుంది. బ్యాక్లో మన లాస్ట్ ఎక్సర్సైజ్ సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్. ఇట్ స్టార్ట్ ద వర్కౌట్. సో మన బ్యాక్ వర్కౌట్ అయింది. ఇది ఒక క్రేజీ మషిన్ చూడండి. ఇది బైసిప్ కర్ల్స్ కంటే కూర్చొని చేసేది. సో బైసిప్కి ఎక్సర్సైజ్ చేసేద్దాం. ఓ ఓ ఓ కామెడీ ఉంది. కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకోవాలి సీట్ని. ఓకే కానీ బాగానే ఉంది ఇది కూడా, క్రేజీ. బట్ ఎంత చేసినా అని ఫ్రీ వెయిట్స్ తోటే మజా వస్తుంది. సో గైస్ ఇదే మన బ్యాక్ అండ్ బైసిప్ వర్కౌట్. ఇంకొక హ్యామర్ కర్ల్స్ చేసిన, బట్ అది రికార్డ్ చేయలేదు. సో లెట్స్ చెక్ అవర్ పంప్. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one, only one. I was an ordinary boy until I broke the rules. My life destroyed, a life destroyed until I woke awake. ఇదే మన బ్యాక్ అండ్ బైసిప్ వర్కౌట్. క్రేజీ ఉంది జిమ్ మాత్రం. ఎక్విప్మెంట్స్ అన్నీ పాతగా ఉన్నాయి, బట్ ఓవరాల్గా జిమ్ చూస్తే చాలా నచ్చింది నాకు. లైక్ ఈ జిమ్ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. ఇది వచ్చేసి యూనివర్సిటీ బఫెలోలో ఉంది. అండ్ కంపేర్ టు మన క్లీవ్లాండ్ జిమ్ చూసుకుంటే మన క్లీవ్లాండ్ జిమ్ చాలా బాగుంటుంది, బట్ ఆ వైబ్ ఏమో ఇక్కడ మనకు నచ్చింది. బట్ ఎక్విప్మెంట్ వైజ్గా మన క్లీవ్లాండ్ జిమ్మే సూపర్. సక్సెస్ఫుల్లీ మన వర్కౌట్ అయితే అయిపోయింది. సీరియస్లీ చెప్తున్నా కదా, జిమ్లో వైబ్ చాలా బాగుంది. అంటే ఆ క్రౌడ్, వాళ్ళందరి బాడీ అంతా నాకు నచ్చింది. బట్ ఎక్విప్మెంట్ పాతగా ఉన్నాయి. అండ్ ఆల్సో కంపేర్ టు క్లీవ్లాండ్ జిమ్ ఇది కొంచెం చిన్నగా ఉంది. అండ్ రష్ కొంచెం ఎక్కువ ఉండే, నాకు అందుకని కొంచెం మంచిగా అనిపించలేదు. బట్ జిమ్ అయితే చాలా బాగుంది. మన క్లీవ్లాండ్ జిమ్ ఇంకా బాగుంది. నైస్. మనోడు లాకర్ మర్చిపోయాడు. కరెక్టేనా? నైస్. సాధించినవరా? సాధించాడురా అన్న. మనోడు కొంచెం సేపు రన్నింగ్ చేసిండు, ఆయాసం ఎక్కువ వస్తుందంట, ఆపేసిండు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అంతే. 26-27 ఎంటర్ అయినాక అంతే ఉంటుంది రా లైఫ్. ఉరకడం హార్డ్ అయిపోతుంది. సో గైస్ ఇప్పుడు మనం యూనివర్సిటీ బఫెలోలో ఉన్నాం. సో ఇదంతా యూనివర్సిటీ ప్రెమిసెస్. సో ఇది మన వేణు శివానంద్ అండ్ సాత్విక్ కాలేజ్. ఇది ఈరోజు అంతా మాకు వేణుగాడు కాలేజ్ టూర్ చూపిస్తుండు. చాలా బాగుంది కాలేజ్ మాత్రం. కాలేజ్ అంతా చూపిద్దాం అనుకుంటే లాక్ అయి ఉన్నాయి. సో ఏది ఓపెన్ ఉంటే అది చూస్తున్నాం. ఇప్పటిదాకా లైక్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు స్టేడియం చూసిన. స్టేడియం ఈరోజు చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్ కూడా సూపర్ ఉంటుంది. అసలు ఇలా కాలేజ్ అయితే బా, ఈ కాలేజ్ చదువుకోబుద్ది అవుతుంది నాకు మళ్ళీ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. గైస్ ఇప్పుడు మీ అందరికి ఒక క్రేజీ వ్యూ చూపిస్తా, రెడీగా ఉండండి.
క్రేజీ ఉంది కదా స్విమ్మింగ్ పూల్. మన క్లీవ్లాండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇంతే ఉంటుంది. సో ఇట్లా కూర్చొని చిల్ అవ్వచ్చు, కానీ మనకి ఇట్లా సీటింగ్ లేదు క్లీవ్లాండ్ స్విమ్మింగ్ పూల్లో. ఇలా చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్. వాడ కోచింగ్ కూడా ఇస్తారు, డైవింగ్. ఓ చూద్దాం మరి ఎట్లా దుంకుతారో. ఓ దుంకుతుంది. అరే పైన అమ్మాయి దుంకుతుంది చూడు. అబ్బా నీ మనం బావిలో దుంకిళ్ళంతే దుంకుతాం కదరా. గైస్ సూపర్ ఉంది కదా స్విమ్మింగ్ పూల్. ఎట్లుందిరా ఊరోడా? ఈడు బావిలో చూసిండు, స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు చూడలేడు. సో గైస్ ఎలాగా మంచి స్విమ్మింగ్ పూల్ చూపెట్టినా కదా, ఇప్పుడు దానికన్నా ఒక మంచి వ్యూ చూపిస్తా చూడండి. క్రేజీ ఉంది కదా బాస్కెట్బాల్ కోర్ట్. ఇలాంటి కోర్ట్ ఇచ్చి మనం ఆడమంటే ఇంటర్నేషనల్ ప్లేయర్లు అవుతా నేను. కానీ మనకి స్కూలింగ్లో లేదు, ఇంటర్లో ఉంది. కానీ అబ్బో నారాయణ అదొక జాతర. ఒకటే కోట్ల ఒక 200-300 మంది ఆడతారు. సో దాంట్లో నేర్చుకొని కుదరలేదు. బీటెక్లో అంటే ఇక మనకి టైం దొరకలేదు అందులో. ఇక ఈ క్రౌడ్లో అంతా కూర్చొని మధ్యలో ఆడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక్క నిమిషం. ఇంకేమన్నా మీ కాలేజ్లో? ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, వస్తుంటే బయట చూసినాం. అదే అది కూడా చాలా పెద్ద ఉంది, చాలా బాగుంది కాలేజ్ ఇది. అదొక స్టేడియం లాగా. సూపర్. అది మీ కాలేజ్ ఎట్లుంటుందిరా? ఏ కాలేజ్ మీది? ఏ కాలేజ్ మీది? శ్రేయాసా? సిఎస్సి అంటే క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ. మేమిద్దరం క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ. అది యూబీ. మా కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ కాలేజ్ కన్నా మా కాలేజ్ ఇంకొంచెం పెద్ద ఉంటుంది. ఓవరాల్గా అయితే మా కాలేజ్ బాగుంటుంది. రియల్గా రా. మాది బాస్కెట్బాల్ 2 కోర్టులు ఉంటాయి పెద్దవి, కానీ ఇట్లా ఉండదు. అని సీటింగ్ ఉండదు మా దాంట్లో. మా దాంట్లో నించొని చూస్తాం రా, కూర్చొని ఏం చూస్తాం. అవునా? మా దాంట్లో మీ దానికన్నా పెద్ద జిమ్ ఉంటుంది. కష్టపడా. ఓకే ఇది ఒక్కటి అగ్రీ చేస్తాం, బాస్కెట్బాల్ కోర్ట్ వీళ్ళకి పెద్ద ఉంది. బట్ స్విమ్మింగ్ పూల్ మాదే పెద్ద ఉంటుంది. అండ్ ఆల్సో జిమ్ కూడా మాదే పెద్ద ఉంటుంది. అండ్ స్టడీస్ వైజ్ వస్తే మాది సూపర్ ఉంటుంది. వర్కౌట్ అయిపోయింది కదా, పంపు క్రేజీ అనిపిస్తుంది ఇంకా. ఓ క్రేజీ. సో యూబీ అఫీషియల్ బిల్డింగ్ ఇది, మెయిన్ హాల్. వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. వర్కౌట్ అయిపోయిన తర్వాతకి మన పంపు ఉంది కదా, అది మిస్ కాకుండా ఒక ఐటమ్ ఉందంట, అది తింటే బాడీ సెట్ అయిపోతుంది అన్నాడు వేణుగాడు. సో ఆ ఐటెం కోసం వస్తున్నాం. క్రేజీ ఉంది కదా. అరే ఇక్కడ కూర్చొని తిందాం మరి మంటలా. సో ఇప్పుడు ఆ ఐటెం తీసుకోవడానికి అయితే వచ్చేసినాం. చాలా క్రేజీ ఐటెం చూపెట్టినాడు, ఓపెన్ చేయడం అది. సో ఆ క్రేజీ ఐటెం ఏంటంటే ఇందిరా ఇదే గులాబ్ జాములు ఇంకా సమోసాలు. వర్కౌట్ తర్వాత ఇది తినమంటుంది వేణుగాడు. సో హ్యాపీ ఎండింగ్ ఇది. ఇది తినేసి ఇక వీడియోని ఎండ్ చేసేద్దాం ఇక.